న్యూ అంబేద్కర్ భవన్లో మహాత్మా జ్యోతిబాపులే గారి 199వ జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు ఈరవత్రి అనిల్ కుమార్ గారు మరియు తాహర్బిన్ గారు పాల్గొన్నారు. నిజామాబాద్లోని వినాయక నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల మహాత్మా జ్యోతిబాపులే గారి విగ్రహానికి జిల్లా కలెక్టర్ గారు తాహర్బిన్ హందాన్ గారు మరియు టీఎన్సీఓ సభ్యులు పాల్గొని జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆయన ఆశయాలను సాధించాలని, ఆయన సూచించిన దారిలో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ గారు సూచించడం జరిగింది. పాత ప్రభుత్వాలని, పాత పాలకులు ఇవాళ 57,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. దానికి 5,000 కోట్ల రూపాయల భారం పడుతుంది ఈ ఏడాది. పిఎస్సి పెట్టినాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మీరందరినీ ఇప్పుడు రాజీవ్ యువ వికాసం కూడా పోయినసారి 10 సంవత్సరాలు ఇవ్వడానికి లోన్ బీసీ కార్పొరేషన్ లేవు, ఎస్సీ కార్పొరేషన్ లేవు, ఎస్టీ కార్పొరేషన్ లేవు, మైనార్టీ కార్పొరేషన్ లేవు. నేనున్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంతో మందికి ఆటోలు ఇప్పించిన, ఎంతో మంది బీసీలకు లోన్లు ఇప్పించిన, ఎస్టీలకు లోన్లు ఇప్పించిన, సబ్సిడీ లోన్లు ఇప్పించినాం. ఎస్టీలకు ఎస్సీలకు మాత్రం 90% సబ్సిడీ లోన్లు ఇప్పించినాం అన్నాడు. కానీ 10 సంవత్సరాలు లోన్లు లేవు, మనం లేవు. ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, అదేవిధంగా అగ్రవర్ణ పేదలకు కూడా ఇవాళ లోన్లు ఇవ్వబోతుంది. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక. అందుకే పూలే గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. పూలే గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతుంది. మనం ఇలా గొప్ప నాయకుడు జన్మదినం సందర్భంగా మనం ఒకటే గుర్తుంచుకోవాలి. ఇక్కడ వచ్చి కూర్చున్నది జన్మదినం చేసుకోవడానికి. ఆయన ఆశయాలే మన తాళరాపులు అండ్ కోర్గం కూడా చెప్పడం జరిగింది. కొంత సోషల్ బాయ్కట్ జరిగింది. ఏవైతే ఇష్యూస్